చేయబోతున్న రెసిపీ ఆమ్లెట్. వేడివేడిగా ఇప్పుడు మనం ఆమ్లెట్ తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఒక 2 ఎగ్స్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులో అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి కొంచెం ధనియాల పొడిని మరియు మసాలాను కూడా మనం ఈ ఎగ్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మనం ఇలా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇందులో ఆమ్లెట్లా పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత దాని మీద కాసేపు మూతను పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత కాసేపటికి ఆ మూతను తీసివేయాలి. ఇప్పుడు మనకు ఆమ్లెట్ ఒక సైడ్ కాలిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా అదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకు ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మనం ఇంకొక దాన్ని కూడా పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ఆమ్లెట్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకుందాం. ఇప్పుడు కూడా మనం ఆమ్లెట్ని మూత పెట్టుకొని మళ్ళీ రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. అంతే అండి, మనకు టేస్టీగా ఉండే మసాలా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.